శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఎవరు తీరుస్తారు మా బాధలు? ఎవరు వింటారు? మీ కూతురేనమ్మా చనిపోయినమ్మా? మా కూతురేనయ్యా, మా కూతురేను. ఏమైందమ్మా? అంటే మీకు ముందే చెప్పిందా మా ఇద్దరు గొడవలు అయితేనే ఉన్నాయి సార్, ఆల్రెడీ అయితేనే ఉన్నాయి. మీ పోలీసులు అయినారు సార్, కంప్లైంట్ ఇచ్చిన నేను అంతపూర్ పిఎస్ లా పిట్టని బాగా సతాయిస్తున్నాడు సార్. మీరు రాత్రిలో పూట వచ్చాని వాళ్ళు కూడా అంతగా పట్టించుకోలేదు సార్. అయితేనే ఉంటది పోతూనే ఉంటది అంటాడు వాడు. నేను ఏం చేయాలయ్యా, నా పిల్లలు లేకుండా అంటే మీ కూతురికి మీ అల్లుడికి గొడవలు ఎందుకు వస్తున్నాయమ్మా? ఇంతకుముందు వాళ్ళు వాడు కనుమానం పడతాడయ్యా పిల్ల మీద. అనుమానం పడతాడు. నా బిడ్డ అటో లెక్కలు చేసేది కానే కదా అసలు. అనుమానం పడి అట చేసిండు. ఏం చేయాలయ్యా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇద్దరా పిల్లలు మీ కూతురికి? 2 పిల్లలు అయ్యా, 2 మగ పిల్లలు అయ్యా. చిన్న పిల్లలు తల్లి లేదు ఉండలేరయ్యా వాళ్ళు. తల్లి లేదు ఉండలేరు. మేము ఏం చెప్పాలయ్యా పిల్లలకి? ఏం చెప్పదు భయ్యా. లాస్ట్ ఎప్పుడు మాట్లాడిందమ్మా మీతో? ఫోన్ మాట్లాడిందా? కలిసి మాట్లాడింది సార్. రాత్రి మా ఇంట్లోనే ఉంది. సంవత్సరం సంది మా ఇంట్లోనే ఉంది. వాడు టార్చర్ పెడుతుండని. పనిపోతుంది ఆమెనే, పనిపోతుంది ఆమెనే. ఎక్కడ? ఈ కవాడిగూడలో చేస్తుంది సార్. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎవరు చెప్పారు మీకు? మీ కూతురు ఇట్లా అయింది, మీ అల్లుడు ఇలా చంపారు? పొద్దున ఫోన్ వచ్చింది సార్. నేనే ఫోన్ చేసిన నా బిడ్డకు. ఎవరు ఎత్తారు అప్పుడు ఫోన్? సార్ వాళ్ళు ఎత్తారు సార్. అమ్మ సార్ వాళ్ళమ్మ చూడొచ్చు, వాళ్ళ తండ్రి గారు మాట్లాడారు, అలాగే వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళ కూతురికి అల్లుడికి అయితే దాదాపుగా పెళ్లి అయి కూడా 13 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళ కూతురికి వచ్చేసి మా 2 మనవాళ్ళు ఉంటున్నారు. అంత మంచిగా ఉంటున్నటువంటి వీళ్ళ కుటుంబంలో భర్త అయినటువంటి రాజుకు అనుమానం అనేది ఉంది. గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. నేను భరించలేకపోతున్నా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు ఎన్నో సార్లు చెప్పుకుందంట. రీసెంట్ గా చూసుకుంటే కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు విడాకులు కావాలి, నా వల్ల కావట్లేదు, నా భర్త నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇంకొక కారణం కూడా ఉంది. రీసెంట్ గా వారం రోజుల క్రితం కూడా భర్త అయినటువంటి రాజు వేరే ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని చెప్పేసి ఆమెతో దిగిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అవన్నీ ఈ భర్త అయినటువంటి డొబేరా, అంటే వీళ్ళ కూతురు అసలు పేరు డొబేరాగా చెప్తున్నారు. సర్టిఫికెట్ లో కూడా అదే ఉంది, ఆధార్ లో కూడా అదే ఉంది. పెళ్ళైన తర్వాత భర్త రాజు రకరకాలుగా పేర్లు శ్వేత అని, స్వాతి అని రకరకాలుగా పెట్టుకున్నప్పటికీ కూడా అసలు తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరుతోనే పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే 16 సంవత్సరాలు ఈ కిషన్ బాగులో వీళ్ళు ఉంటున్న కాలనీలోనే ఒక 16 ఏళ్ల అమ్మాయితోటి ఇతను వివాహేతర సంబంధం పెట్టుకున్నా, నువ్వు ఏం చేసుకుంటావు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి కూడా భార్యను కొట్టడము, వేధించడము, ఇలా రకరకాలుగా హింసించడము, నేను ఏదో ఒక రోజు చంపేస్తాను నేను అని చెప్పేసి బెదిరించడము, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నప్పటికీ ఆమె హింస తట్టుకోలేక నాకు విడాకులు కావాలని చెప్పేసి కూడా పలుమార్లు మీర్పేట పోలీస్ స్టేషన్ లో కావచ్చు, చత్రనాక పోలీస్ స్టేషన్ లో కావచ్చు, రీసెంట్ గా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఇలా పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నప్పటికి కూడా విడాకులు అనేది ఇప్పటి వరకు రాలేదు. అయినా తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ వాళ్ళు ఎన్నోసార్లు మందులు ఇచ్చారంట. వాళ్ళకి సంబంధించిన అన్నలు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అలాగే కూతుళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఎన్నోసార్లు మందులు ఇచ్చారంట. మంచి కలిసిమెలిసి ఉండండి, ఎందుకు అనుమానిస్తారు అని చెప్పినప్పటికీ ఆయన మొండి వైఖరి ప్రవర్తించి ఈ రోజు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ తో అతను ఉన్నాడో ఏమో భార్యతోటే తన ఆఫీస్ కి రావడం జరిగింది. పార్లర్ లో తన కవాడిగూడలో ఈ రోజు మళ్ళీ అకస్మాత్తుగా ఓనర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను వచ్చింది. భర్త లిఫ్ట్ లో ఏదైతే 4th ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుందో లిఫ్ట్ లోనే భార్య భర్తలు గొడవ పడుతూ ఉండడం, 5 కి 4th ఫ్లోర్ కి వచ్చినటువంటి వాళ్ళు గొడవ పడుతూనే ఉంటే పక్కనే ఇంకొక ఆఫీస్ ఉంటుంటే ఒక మీడియా సంస్థ ఉంటుంది. అక్కడే ఒక వ్యూహం అనే మన కంపెనీకి సంబంధించిన మన ఛానల్ అక్కడ ఉంటుంది. మన ఆఫీస్ స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆఫీస్ పర్పస్, వాళ్ళు మీడియా వేరే న్యూస్ కవర్ చేసే పర్పస్ లో బయటకు వెళ్తూ ఉన్నారు. అదే టైంలో వీళ్ళు లిఫ్ట్ లో నుంచి బయటకు రావడం, వ్యూహం మీడియాకు సంబంధించిన మన స్టాఫ్ బయటకు రావడము, వీళ్ళకి ఎదురుపడడం, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే నన్ను కాపాడని చెప్పేసి ఆమె అరుపులు విని మన స్టాఫ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆపి ప్రయత్నం చేసి తన వెంట తెచ్చుకున్న కత్తి, దాదాపుగా ఒక 3 వరకు ఉన్నటువంటి కత్తి అతని వెంట ఉండేసరికి మన స్టాఫ్ కూడా అడ్డగించే ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ట్రైపాడ్స్, వాటి సహాయంతో అడ్డగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కత్తి అనేది పెద్దగా ఉండడం చేత, తన ఒక ప్లాన్ తో ఉండడం వల్ల చేత ఎవరన్నా అడ్డం వచ్చినా సరే వాళ్ళని కూడా వెనకాడు వేయొద్దు అనే ఒక ఆలోచనతోనే తను క్రూరమైన ఒక ప్లాన్ తోటి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎంత అడ్డగించినప్పటికీ, ఎంత మితిమీరిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకైతే తీరని శ్లోకం అయితే మిగిల్చిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం.